శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. కదిరి కృష్ణ అనే అతను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కిరణ్ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందుత్వాన్ని కాపాడాలని కోరారు. ఈ కూటమి ప్రభుత్వ తిరుమల పవిత్రతను హిందుత్వాన్ని కాపాడుతామని గద్దెనెక్కారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కదిరి కృష్ణ తనను తాను సెక్యులర్ అని చెప్పుకుంటూ కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ హిందూ దేవి దేవతల మీద కొంతకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. నిత్యమైన పదాలతో అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఈ మధ్య అతను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దూషిస్తూ అవమానకర రీతిలో పోస్టు పెట్టడం జరిగిందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన కదిరి కృష్ణ మీద తగు విచారణ చేసి భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. గత కొద్ది రోజులుగా కదిరి కృష్ణ అనే ఒక నికృష్టుడు వెంకటేశ్వర స్వామిని దూషిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో హాస్యాస్పదంగా ఉంది, అవమానకరంగా ఉంది. హిందువులకి ఇది ఎంత బాధాకరంగా ఉందిరా అంటే, ఒక హిందువు పేరు పెట్టుకొని కృష్ణ అనే పేరు పెట్టుకొని సాక్షాత్ కృష్ణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అతను మీ బామర్ద అదే ఐదు అంటూ మాట్లాడుతున్నటువంటి తీరు యావత్ హిందువులనే కాదు ప్రపంచానికి దిగ్భ్రాంతి గురి చేస్తుంది. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో శిబిరవారు లేపడానికి, ప్రజల్లో అనిశ్చితిని, కుల ఘర్షణలు, మత ఘర్షణలు రేపడానికి ఇట్లాంటి విధవలు భూమి మీద పుట్టుకొస్తున్నారు. దయచేసి ఎస్పీ గారిని కోరేది ఏమంటే, ఇలాగా ఎవరైతే హిందువులను అవమానకర రీతిలో హిందూ దేవతలను దూషిస్తున్నారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకొని వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని మేము ఎస్పీ గారిని వేడుకుంటున్నాం. ఇతని యొక్క విధానం ఎలా ఉందిరా అంటే, కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ కుల ఘర్షణలు, మత ఘర్షణలు రేపాలనే ఉద్దేశంతోనే ఇతను మాట్లాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. హిందువులందరూ కూడా దీని మీద ఏకతాటిపై వచ్చి ఇలాంటి విధవలు ఎప్పుడైనా నోరు దారితే వారు చేయి జారాలని నేను కోరుకుంటున్నా. ఎవరైనా ఈ విధంగా మాట్లాడాలంటే భయపడాలి, వెన్నులో వణుకు పుట్టాలి. ఆ విధంగా హిందువులు ముందుకు వస్తే గానీ వారి యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క దేవి దేవతల యొక్క మనశ్శాంతిగా ఉండరని నేను వేడుకుంటున్నా. నా పేరు రమాదేవి, తిరుపతి జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శినండి. ఈరోజు మేము ఎస్పీని కలిసామండి. కంప్లైంట్ ఒకటి ఇచ్చామండి. కంప్లైంట్ దేని మీద అంటే, కదిరే కృష్ణ అనే ఒక తెలుగువాడు, ఒక మత ఛాందసుడు, క్రిస్టియన్ మన వెంకటేశ్వర స్వామిని సుప్రభాతాన్ని నీచంగా మాట్లాడడము, దైవ దూషణ చేయడము జరిగింది. ఎలాగంటే, దేవుడు అనేవాడు మనిషి లేపడం ఏంటి, మనిషి పడుకోబెట్టడం ఏంటి, అట్లాంటి వాడు దేవుడా అని మాట్లాడాడు. ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తమైన వెంకటేశ్వర స్వామిని కొలిసే వాళ్ళు హిందువులు కోకొల్లలుగా ఉన్న ఈ ప్రపంచంలో ఇట్లాంటి నీచులు కూడా ఉన్నారు అని దైవ దూషణ చేయడం మూలాన ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతిని ఈరోజు ప్రతి జిల్లాలో విశ్వ హిందూ పరిషత్తు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద ఇంకొకరు ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కఠినంగా శిక్షించి అరెస్టు చేసి జైల్లో ఒక 2 సంవత్సరాలన్నా పెట్టి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేటట్లుగా ఈ ఎస్పీ గారు, ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందని విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.